Yeah, welcome to Sai Master Academy. Continuation of Mathematics SSC board coordinate geometry. This is, I think, video number 5. Today we are going to discuss centroid and some more example problems before exercise 2. Second exercise munde kada. Yeah. So what about centroid? Centroid రావాలంటే ముందు మీకు తెలియాల్సింది మీడియన్. So what is the meaning of median? Median ఎలా ఉంటది అండ్ అది ఎక్కడ ఉంటది? సో మీడియన్ యూ విల్ గెట్ అండ్ యూ హ్యావ్ మీడియన్ ఇన్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ కి మీడియన్ ఉంటుంది. సి టేక్ ఏ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. దిస్ ఇస్ ఏ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ ఏబిసి. సో ట్రయాంగిల్ కి అన్ని 3 3 ఉంటాయి, రైట్? దిస్ ఈజ్ ఏ వర్టెక్స్ ఏ బిసి, 3 వర్టిసెస్, 1 2 3, 3 సైడ్స్, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, 3 సైడ్స్ యాంగిల్స్. సో ఇట్లా ఏవి తీసుకున్నాను మేము 3. సో నేనేం చేస్తున్నా అంటే ఒక సైడ్ కి ఐఎమ్ టేకింగ్ ఏ మిడ్ పాయింట్ ఆఫ్ ఎనీ సైడ్, సమ్ డి అనుకుందాం, అండ్ ఐఎమ్ జాయినింగ్ ద ఆపోజిట్ వర్టెక్స్. అంటే వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ ని జాయిన్ చేస్తున్నా, ఓకేనా? సో అప్పుడు ఇప్పుడు ఈ ఏడీని ఏమంటారు అంటే మీడియన్ అంటారు. ఇలా ఒక ట్రయాంగిల్ కి 3 మీడియన్స్ ఉంటాయి. ఎలా సార్? ఏసీకి కూడా వీ కెన్ ప్లాట్ ఏ మిడ్ పాయింట్ సమ్ ఏమనుకుందాం అంటే ఈ అనుకుందాం. దెన్ ఈ బి నుంచి జాయిన్ చేయండి, బి ఈజ్ ఇంకొక మీడియన్. అండ్ ఫర్ ఏబి ఆల్సో యూ విల్ గెట్ ఏ మిడ్ పాయింట్ కదా, అండ్ ఈ సి నుంచి వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి మళ్ళీ జాయిన్ చేయండి. సో హౌ మెనీ మీడియన్స్ యూ హ్యావ్ హియర్? సో వీ హ్యావ్ D, E and F are midpoints of sides BC, CD, CA and AB respectively. ఎందుకు రాస్తారంటే డి దీనికి అని చెప్పినట్టు ఇండైరెక్ట్ గా. సో దీస్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ దీస్ సైడ్స్. దెన్ AD, BE and CF are what? Medians. ఏంటివి? మీడియన్స్. ఈ మీడియన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్నే ఏమంటారంటే సెంట్రాయిడ్ అంటారు. దాన్ని జీతో చూపిస్తారు. దేంతో? జీతో. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. బాబు ఇక్కడ విను, అక్కడ ఏం లేదు. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకోండి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి కాంకరెంట్ అనాలి. ఏమనాలి? కాంకరెంట్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాల్డ్, ఏంటి దాన్ని ఏమంటారు? సెంట్రాయిడ్. వాట్ ఇస్ దట్? సెంట్రాయిడ్. అండ్ డినోటెడ్ బై దేంతో డినోట్ చేస్తాం? జి. Now if you have A x1 y1, B x2 y2, C x3 y3, ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు? 3 వర్సెస్ ఇచ్చాడు. సో A x1 y1, B x2 y2, C x3 y3 are the vertices of a triangle ABC, and G is what? G is centroid. Then G is equal to x1 plus x2 plus x3 by 3 comma y1 plus y2 plus y3 by 3. This is the formula. Example A1 comma 2 తీసుకోండి, B2 comma 3 తీసుకోండి, C3, 1 తీసుకోండి. 3 వర్సెస్ ఇచ్చాడా? సెంట్రాయిడ్ ఫైండ్ చేయమని అడుగుతుంది. G ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఇదేగా. సో దిస్ ఈజ్ వాట్ అండ్ దిస్ ఈజ్ వాట్? x3 y3. Now substitute all in the formula, then you will get the centroid. That is the answer. So 1 plus x2 2 plus x3 plus 3 by what? 3, and 2 y1 kada, y2 3, y3 1 by what? 3. So which is equal to 2 plus 1 plus 3, 6 by 3. This is also
6/3, 3 1 ja, 3 2 ja, 3 1 ja, 3 2 ja. What is the centroid ra? 2,2. ఇలా సాల్వ్ చేయాలి సెంట్రాయిడ్ కనుక్కోమంటే. ఓకేనా? అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ వాట్ యు నో. సో నోట్గా అనుకుంటావా ఇంపార్టెంట్ పాయింట్ అనుకుంటావా అనేది నీ ఇష్టం, బట్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే అది మీడియన్ అనేది ఎప్పుడైనా సెంట్రాయిడ్ అనేది మీడియన్ ఎప్పుడు కూడా 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ రేషియోలో? 2:1. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెంట్రాయిడ్ డివైడ్స్ ఎవ్రీ మీడియన్. అంటే ఇది 2 యూనిట్స్ ఉంటే ఇది 1 యూనిట్ ఉంటుంది అనమాట. ఇది 10 ఉంటే ఇది 5 ఉంటుంది. దానిలో హాఫ్ 2/1, 2లో హాఫ్ 1 కదా. సో ఇది 2, ఇది 1 ఆ రేషియోలో ఉంటుంది, 2:1 రేషియోలో. ఓకేనా? సో ఇది మీకు ఒక 70 ఉంటే ఇది ఒక 35 ఉంటుంది. సో ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది మీడియన్ అనేది? సెంట్రాయిడ్ అనేది మీడియన్ ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, దట్ వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్, సెంట్రాయిడ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటి సెంట్రాయిడ్? G divides every median in the ratio, a ratio 2:1. Centroid divides every median in the ratio 2:1. అంటే ఈ రేషియో ఎందుకు చెప్తున్నా, సెక్షన్ ఫామ్ లో వాడుతున్నాం, ఇక్కడ రేషియోతో యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి. ఓకేనా? సో నౌ కమ్ టు ద ప్రాబ్లం. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ నెంబర్ 13 అంట. ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద వర్టిసెస్ 1 2 3 ఇచ్చాడు. వర్టిసెస్ 3. సొల్యూషన్, లెట్ A 3, -5, B -7, 4, C 10, 2 అండ్ దీన్ని x1 y1 అనుకుందాం, దీన్ని x2 y2 and let this is x3 y3 and let G be centroid. ఏంటి G? Centroid. Therefore G equal to formula x1 plus x2 plus x3 by 3 comma y1 plus y2 plus y3 by 3. Now substitute చేయండి ఇందులో. x1 3 plus x2 -7 plus x3 plus 10 by 3 comma y1 -5 y2 plus 4 y3 plus 2 by 3. సో సింప్లిఫై చేయండి, ఇక్కడ నుంచి మీకు తెలిసిందే కదా. ఓకే, సో నా 10 + 3 13, 13లో 7 తీసేయండి, లేదు 10లో 7 తీసేయండి, 3, 3కి 3 యాడ్ చేయండి, 6/3. 5లో 4 తీసేయండి, -1 అండ్ 2లో ఇంకొక 1 కూడా తీసేయండి, 1/3. సో ఇక్కడ 3 1 జా, 3 2 జా. సో వాట్ ఇస్ ఆన్సర్? 2, 1/3 is the answer. Understand? So this is about centroid. Come to this question. చూద్దాం ఇదేంటో, వీడియో అడుగుతుంటో. ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ ఏం చేయాలి అంటే మనము అర్థం చేసుకోవాలి, మన బ్రెయిన్లో ఫస్ట్ ప్రాసెస్ చేయాలి. అర్థమవుతుందా? ఫోన్లో ఏదైనా నొక్కగానే రావాలంటే తిరుగుతుంది కదా, ఒకసారి ప్రాసెస్ చేస్తుంది. అర్థమైంది? ప్రాసెస్ చేయకుండా ఏ వర్క్ జరగదు. అంటే మనం ముందు మన బ్రెయిన్లో ప్రాసెస్ చేయాలి. ఏంది అడుగుతుండు, ఏమి ఇచ్చాడు, ఇన్ వాట్ రేషియో డస్ ద పాయింట్, అరే ఇది రాసానట్టున్నది రా, ఇన్ వాట్ రేషియో డస్ ద పాయింట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్, 2 సార్లు రాసా. ఇక్కడ చెప్తాం పట్టు, ఒకటి సేమ్ క్వశ్చన్ కదా, సరే ఆడ వదిలేసి వేరే క్వశ్చన్ ఏమంటే ఆడు చెప్తాం. ఇన్ వాట్ రేషియో డస్ ద పాయింట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. సో సెక్షన్ ఫార్ములా, బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా, if given A and B and C, to find C the ratio will be given m:n. రేషియో ఇచ్చి పాయింట్స్ ఇస్తే C కనుక్కోవడం మనకు సెక్షన్ ఫార్ములా తెలుసు. కానీ ఇక్కడ ఏమంటున్నంటే A ఇచ్చాడు, ఇదిగో B ఇచ్చాడు అండ్ C కూడా ఇచ్చాడు, ఈ mn లేదు, ఆ mn కనుక్కోమంటున్నాడు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఓకే, సో నౌ కమ్ టు ద క్వశ్చన్. సొల్యూషన్, జాగ్రత్తగా వినండి. దీన్ని 2 రకాలు చేయొచ్చు, నేను ఈజీగా చెప్తా. ఇంకో రకం టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, అలా కూడా చేయొచ్చు. అది కొంచెం లెంతీగా ఉంటుంది, ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, వి నీడ్ టు ఫైండ్ క్లియర్లీ ఏంటి రేషియో. విచ్ రేషియో? దెర్ ఈస్ ఎ పాయింట్ గివెన్ C -4, 6 and also given A -6, 10 and also given B 3, -8 is asking this ratio. ఈ రేషియో ఎంత అంటున్నాడు. సిఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది?
In what ratio does the point divides the line segment joining the points? ఓకేనా? సో కనుక్కుందాం ఇప్పుడు. జనరల్గా మనం ఏమనుకుంటామంటే MN అనుకుంటాం. రేషియో ఏమనుకుంటాం? MN. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ పాయింట్స్ A -6, 10, B 3, -8. Always we have to take this is x1, y1, this is x2, y2, and also given C point which is dividing point. CV అనేది డివైడ్ చేస్తుంది. మనం ఎప్పుడు C కనుక్కున్నాం సెక్షన్ ఫార్ములాలో. ముందు ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా ఏం చేసాం, 2:3 అని ఇచ్చేస్తే ఇది M ఇది N తీసేసుకొని mx2 + nx1 లో ఇదన్నీ పెట్టేస్తే we will get a point that is nothing but C. ఈ పాయింట్ కనుక్కున్నాం. దేర్ గివెన్ సెక్షన్ రేషియో ఇచ్చాడు అక్కడ. హియర్ ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ రేషియో. యు ఆర్ నాట్ లిజనింగ్ ప్రాపర్లీ, లిజన్. ఓకేనా? సో సి ఇచ్చాడు, రేషియో కనుక్కోమంటున్నాడు. వాట్ ఈస్ సి గివెన్? సి ఎంత ఇచ్చాడు? -4,6 ఇచ్చాడు. రేషియో కావాలంట. సో లెట్ రేషియో ఎంత? M:N. అదే కావాలి. M ఎంత, N ఎంత కావాలి. దీన్ని నేను ఏమనుకుంటున్నానంటే K:1. సార్ ఎలా K:1 అనుకోవచ్చా సార్ అంటే, కమ్ బ్యాక్. M:N కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ M/N. అంటే ఒక నెంబర్. సమ్ టైమ్స్ మేబీ 4/2 కూడా అవ్వచ్చుగా. 2 1 ఎంత అన్నట్టు? 2a. 2 M:N 2 అన్నట్టు కదా. అంటే M/N ఈజ్ నథింగ్ బట్ వాట్? 2. సార్ M = 2. వాట్ అబౌట్ N సార్ అంటే ఎంత? సో ఆల్వేస్ డినామినేటర్ 1. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. ఓకే, సో దట్స్ వై మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా MNలలో సాల్వ్ చేయొద్దు. ఎందుకు? దెన్ యూ నీడ్ టు ఫైండ్ M and N. ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ క్లియర్లీ K అనుకుంటే ఇట్ ఈస్ ఎనఫ్. ఫైండింగ్ K వస్తే ఆన్సర్ వచ్చినట్టు. వై సార్ అంటే ఆల్వేస్ డినామినేటర్ వాట్? అందుకే నేను M:N ఏమనుకున్నా, నేను K:1. ఇది M, ఇది N. ఓకేనా? నౌ బై సెక్షన్ ఫార్ములా what is section formula? mx2 plus nx1 by m plus n comma my2 plus ny1 by m plus n is given clearly -4,6. సబ్స్టిట్యూట్ చేద్దాం జాగ్రత్తగా. m అంటే ఇక్కడ k. ఇగో కరెక్ట్, ఇది m, ఇది n. ఓకేనా? సో k x2. what is x2? 3. 3k plus n. what is n? 1. n x1. what is x1? So -6 into 1 -6. Any doubt? Direct చేసేస్తున్నా. by m plus n, k plus 1. k and 1 only na. Now m k y2. what is y2? -8 అంటే -8k and plus n 1 y1. what is y1? 10 plus 10 by m plus n k plus 1 which is equal to -4,6. సో ఇప్పుడు ఏం చేయండి అంటే దీన్ని దీనికి ఈక్వేట్ చేయండి, దీన్ని దీనికి ఈక్వేట్ చేయండి. ఏదైనా ఒకటి ఎనఫ్. సో నా ఈక్వేటింగ్ యూ విల్ గెట్ వాట్? 3k - 6 by k plus 1 is equal to -4. దీన్ని తీసుకెళ్ళండి, క్రాస్ మల్టిప్లై. 3k - 6 is equal to -4 into this కదా, k plus 1. So 3k - 6 is equal to -4 into k, -4k minus into plus, -4 1 ja 4. Now ఈ 4k 3k ఇటు వచ్చేస్తే 7k కదరా. అర్థమైందా ఎలా 7k అయిందో? ఈ -4k ఇటు వచ్చేస్తే +4k, ఆల్రెడీ 3k 7k విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది -4, ఇది ఇటు వచ్చేస్తే +6. సో -4 + 6 విల్ బి 2. దెన్ వాట్ ఈస్ k ఈక్వల్ టు 2/7. దిస్ ఈజ్ మల్టిపుల్, ఇటు వచ్చేస్తే డివిజిబుల్ అవుతుంది. కానీ కేనే కదా M:N అంటే. సో దేర్ ఫోర్ ద రేషియో M:N is equal to ఎంత? 2:7. ఈజీగా ఉందా? సో ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది, లేకపోతే కష్టం అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మాక్సిమం సిమిలర్ క్వశ్చనే బట్ చిన్న డిఫరెన్స్. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద y యాక్సిస్ డివైడ్స్. ఇంతకుముందు ఏమన్నాడు?
దిస్ పాయింట్ డివైడ్స్ అన్నాడు. అంటే ఇక్కడ పాయింట్ లేదు, వై యాక్సిస్ ఉంది. అర్థమవుతుందా? ఏముంది? వై యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. సో ఫైండ్ వాట్ అగైన్? రేషియో. వై యాక్సిస్ డివైడ్ చేసే రేషియో కనుక్కోవాలి. తర్వాత ఏం చేయాలంట? పాయింట్ కూడా కనుక్కోవాలి. ఎందుకంటే పాయింట్ ఇక్కడ ఇచ్చాడు, అక్కడ ఇవ్వలే. ఓకే, డయాగ్రామ్ చూడండి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఓకే కదా మీకు? సో ఇక్కడ ఏ పాయింట్ ఇచ్చాడు? ఎంత ఇచ్చాడ్రా? 5, -6. ఇక్కడ బి పాయింట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడ్రా? -1, -4. ఇది లైన్ సెగ్మెంట్ కదా. సో ఈ వై యాక్సిస్ అనేది లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేసే రేషియో. అంటే n కావాలంట వాళ్ళకి. అండ్ ఆల్సో ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది కదా, దట్ పాయింట్ ఆల్సో ఈజ్ ఆస్కింగ్. సి కూడా అడుగుతున్నాడు అనమాట. చాలా ఈజీగా చేయొచ్చు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇఫ్ ఏ పాయింట్ డివైడ్స్ దెన్ ద రేషియో m/n అని మనం ఆల్రెడీ చేసుకున్నాం. కానీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డివైడ్ చేస్తే మీకు ఆల్రెడీ ఇచ్చే ఫార్ములా. ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసింది అనుకోరా, అప్పుడు రేషియో ఏంటంటే -y1:y2 ఇచ్చాను కదా. అదే వై యాక్సిస్ డివైడ్ చేసింది అనుకోరా, -x1:x2 అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ విచ్ యాక్సిస్ ఈస్ డివైడింగ్? యా, సొల్యూషన్ చూడండి ఒకసారి. వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్? ఏ 5, -6, బి -1, -4. ఓకేనా? let this is x1 y1, this is x2 y2. Since which axis divides ra? Y axis is dividing. The ratio is what is the ratio y axis divide cheste? -x1:x2. గుర్తుపెట్టుకోండి, this is very important formula, shortcut formula. Without taking k/1 we are doing. So చేసుకోవచ్చు. So which is equal to -k/1 అంటే minus what is x1? 5 what is x2? -1 minus. సో ఏమి మిగిలిపోయింది మనకు? 5:1. ఇదే కదా m/n అంటే. సో m/n వచ్చేసిందా? అండ్ x1 y1 x2 y2 ఉందిగా. సో 2 పాయింట్స్ ఉంది, రేషియో ఉంది. సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తే పాయింట్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాయింట్ అనేది ఏ యాక్సిస్ మీద ఉంది చూడండి, వై యాక్సిస్ మీద ఉంది. ఖచ్చితంగా x వాల్యూ 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అది ఇంకొక ప్రాసెస్, అలా కూడా చేయొచ్చు. సో నౌ వీఆర్ ఫైండింగ్ రా, లెట్ సి బి పాయింట్, మనం కనుక్కోవాల్సిన పాయింట్. దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు సెక్షన్ ఫార్ములా ఏంటి? mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. ఇదే క్వశ్చన్ ని ఇలా కూడా చేయొచ్చు. k/1 అనుకోవచ్చు, సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ఏం తీసుకోవాలో తెలియదు మనకి, ఎందుకంటే పాయింట్ ఇవ్వలే. కానీ ఆ పాయింట్ ఏ యాక్సిస్ మీద ఉంది? వై యాక్సిస్ మీద ఉంది. వై యాక్సిస్ మీద ఎప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే దీన్ని మొత్తాన్ని 0కి ఈక్వల్ చేస్తే కే వాల్యూ వస్తుంది. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా? నేనేం చేస్తాను, డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తున్నా. లేదు సార్ నేను అలా చేస్తా, ఎక్స్ వాల్యూ మొత్తం 0 చేసేస్తా. అప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం అనుకోరా, ఇది వై యాక్సిస్ మీద ఉందనుకో. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి 0, y అవుతుంది. వై ఉంటుంది కానీ 0, ఎక్స్ ఉండదు. ఓకేనా? సో అప్పుడు ఇది 0కి ఈక్వల్ చేస్తాం. ఇది 0కి ఈక్వల్ చేసినప్పుడు ఏమవుతుంది? డినామినేటర్ అంతా 0 అవుతుంది. అంటే 3k - 6 = 0 అవుతుంది. అప్పుడు 3k = ఎంత అవుతుంది? 6. k = 6/3. 3 1 3 2 k ఎంత? 2. 2/1 అంటే వచ్చేసింది m/n. అలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వాడు ఏమన్నాడు? రేషియో కనుక్కోమన్నాడు. ఇలా కనుక్కోవచ్చు, లేదా ఇలా కనుక్కోవచ్చు. ఆఫ్టర్ ఫైండింగ్ రేషియో పాయింట్ కూడా కనుక్కోమంటాడు. సో పాయింట్ ఇప్పుడు మనం కనుక్కుంటున్నాం. రేషియో కనుక్కోవడానికి ఉన్న 2 మెథడ్లు చెప్పాను, మీకు చూపించాను కదా. సో ఇప్పుడు పాయింట్ ఎలా కనుక్కోవాలి? మనం ఎన్ని పాయింట్లు కనుక్కున్నాం సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి. ఇక్కడ నుంచి చేయొచ్చు కదా మీకు. సో సబ్స్టిట్యూట్ చేయండి. mx2 5 × x2 - 1 5 × -1 + nx1. what is n? 1 × what is x1? 5 by what? m + n. what is m + n? 5 + 1, my2 5 × what is y2? -4 + n y1 1 × what is y1? -6 by m + n 5 + 1. so which is equal to 5 × -1 -5 + 5 by 6. 5 4 ja -20 -6 by 6 which is equal to 5 cancel 0. ఎందుకంటే 0 by something 0. నేను చెప్పానుగా y యాక్సిస్ అంటే x వాల్యూ 0 ఉంటుంది. y వాల్యూ ఎంత వచ్చింది? 26 -26 by 6. 2 3 ja 2 1 ja 2 3 ja అంటే
you will get the point 0 comma minus 13/3 is the point which is dividing y-axis. ఈ పాయింట్ దగ్గర డివైడ్ చేస్తుంది అనమాట. అర్థమైందా? మోర్ 2 questions I will give you. ఎట్ ఎనీ కాస్ట్ మీరు నేర్చుకొని రాలేదనుకోండి, ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్వశ్చన్కి మినిమం 5 సిటప్స్ తీయాలి. చెప్తున్నా, మంచిగా నేర్చుకోండి, ఓకేనా? సిటప్స్ నేర్చుకుంటారా, ప్రాబ్లమ్ సొల్యూషన్ నేర్చుకుంటారా, మీ ఇష్టం, ఆప్షన్ మీదే. ఏది ఫ్యూచర్ ఉంటే అది నేర్చుకోండి. నా సజెషన్ ఏంటో అడిగితే మాత్రం బెటర్ ప్రాబ్లమ్ సొల్యూషన్ నేర్చుకోవడమే, ఓకేనా? ఇప్పుడు సిటప్స్ తీసినా మళ్ళీ ఎగ్జామ్ నేర్చుకోవాలి కదా ప్రాబ్లమ్సే. ఈ గంటలంతా అయిపోవట్లేదు. రైట్, సి షో దట్ ద పాయింట్స్ 1 2 3 ఫార్మ్ టేక్ ఇన్ ఆర్డర్ వర్టిసెస్ ఆఫ్ ఏ పారలాగ్రామ్. పారలాగ్రామ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, డి ఇచ్చాడు. ఈ రెండేంటి డయాగనల్స్. పారలాగ్రామ్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ ఏబి డిస్టెన్స్ ఎంత ఉంటుందో సిడి డిస్టెన్స్ అంతే ఉంటది. అండ్ ఏడి డిస్టెన్స్ ఎంత ఉంటుందో, ఏడియగా బీసీ డిస్టెన్స్ అంతే ఉంటుంది. సెకండ్ ప్రాపర్టీ. ఇక్కడ డిస్టెన్స్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. వర్టిసెస్ ఇచ్చాడు కాబట్టి ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, డిస్టెన్స్ కనుక్కుంటే అయిపోయి తెలిసిపోతుంది. కానీ ఇక్కడ వీ హావ్ టు యూజ్ వర్డ్ లైక్ సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, ఇవే యూజ్ చేయాలి. కాబట్టి ఇలానే చేయాలి. ఎలా చేయాలి? ఇంకో సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే, ఫర్ పారలాగ్రామ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే ఒక డయాగనల్ మిడ్ పాయింట్ ఇదేగా, దీని ఏమనుకుందాంరా, సమ్ పి అనుకుందాం, ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బిడి. అంటే దీన్ని యూజ్ చేసి మిడ్ పాయింట్ కనుకుంటే ఏది వస్తుందో దీన్ని యూజ్ చేస్తే అదే వస్తుంది. పారలాగ్రామ్ కి మిడ్ పాయింట్ లో ఎప్పుడు కూడా డయాగనల్ మిడ్ పాయింట్స్ సేమ్ ఉంటాయి. ద మిడ్ పాయింట్ ఆఫ్ ద డయాగనల్స్ ఆఫ్ ఎ పారలాగ్రామ్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్, ఓకేనా? ఆ రెండు ఈ కండిషన్ యూజ్ చేసి రెండింటిని సాల్వ్ చేస్తాం. చూడండి, సొల్యూషన్ లో వర్టిసెస్ ఏమి ఇచ్చాడు రాద్దాం రా. ఏ వాట్ ఈస్ ఏ 7, 3 సాటిస్ఫాక్షన్ లేదా బోర్డు. 7, 3 బి 6, 1 సి 8, 2 డి 9, 4, ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఏ మిడ్ పాయింట్ కావాలి మనకి, ఏసి మిడ్ పాయింట్ కావాలి కదా, ఏసీ కదా, ఏసీ మిడ్ పాయింట్ ఈక్వల్ టు బీడీ మిడ్ పాయింట్ రాసుకున్నాం కదా కండిషన్. ఇగో ఇదే మనం ఫాలో అవుతున్నాం ఇక్కడ. సో ఫస్ట్ ఏసీ మిడ్ పాయింట్ కనుక్కుందాం రా. ఏసీ మిడ్ పాయింట్, ఏసీ మిడ్ పాయింట్ కనుక్కుంటున్నాం కాబట్టి లెట్ దిస్ ఈస్ x1 y1 అండ్ దిస్ ఈస్ x2 y2. సో వాట్ ఈస్ ద ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా? x1 plus x2 by 2 y1 plus y2 by 2 which is equal to x1 7 plus x2 8 by 2 comma y1 3 plus y2 plus 2 by 2 which is equal to what? 15 by 2 comma 15 by 2 comma 5 by 2 చూద్దాం. and you should get what? BD mid point కూడా సేమ్ ఇదే వస్తే పారలాగ్రామ్ ఫామ్ అయినట్టే. సో నా వాట్ BD మిడ్ పాయింట్ ఫార్ములా సేమ్ కాబట్టి నేను రాయట్లే. ఐఎమ్ టేకింగ్ నౌ B x1 y1 అండ్ D x2 y2. B x1 y1 D x2 y2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో x1 6 plus x2 9 by 2 కామా x2 సారీ y1 1 y2 plus 4 by 2 చేయండి, ఎంత వస్తుంది? 6 plus 9 అంటే 15 by 2 వచ్చేసిందా? 15 by 2 కామా 5 by 2. సో దేర్ ఫోర్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD. Therefore ABCD is a parallelogram. Understand? So ఇక్కడికి వచ్చేద్దాం. This is also similar question. If the points A, B, C, D are the vertices of a parallelogram, then what is P అన్నాడు. ఇక్కడ పారలాగ్రామా కాదా చెక్ చేయమన్నాడు. పారలాగ్రామ్ అని చెక్ చేసినా అయిపోయింది. ఇక్కడ పారలాగ్రామ్ అని ఇచ్చేస్తున్నాడు కాబట్టి వీ కెన్ టేక్ బోత్ ఆర్ ఈక్వల్. డైరెక్ట్ ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఈక్వల్ తీసేసుకోవచ్చు. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P అంటున్నాడు. ఓకే, సేమ్ పారలాగ్రామ్ డయాగ్రామ్ వేద్దాము. ABCD ఇదొక డయాగనల్, ఇదొక డయాగనల్. దీన్ని మనం ఏమనుకుందాం? P
p అనుకుందాం. ఓకేనా? సొల్యూషన్ లో వాట్ ఈస్ a 6,1, what is b 8,2, what is c 9,4, 9,4, what is d p, 3. Now let this is x1 y1, this is x2 y2. We are finding what? Midpoint of AC is equal to midpoint formula నేను మళ్ళీ రాయట్లే, ఇక్కడ ఉంది కాబట్టి. సో వాట్ ఈస్ midpoint formula? x1 plus x2 by 2 y1 plus y2 by 2 పక్కనే ఉంది కదా, యూ కెన్ కాపీ. 6 plus 9 కదా, 9 by 2, 1 plus 4 కదా by 2, which is equal to 15 by 2 5 by 2. సేమ్ ఇదే వచ్చింది ఎవరో. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఏసీ మిడ్ పాయింట్ అయిపోయింది కదరా, ఇప్పుడు బి ఏసీ అయిపోయింది కదా, ఇప్పుడు బీడీ చేద్దాం. బీడీ మిడ్ పాయింట్. సో బి దిస్ ఈజ్ లెట్ x1 y1, డి దిస్ ఈజ్ లెట్ x2 y2. నౌ సేమ్ ఫార్ములా x1 plus x2 by 2 y1 plus y2 by 2 కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఈస్ వాట్ 8 plus p by 2 2 plus 3 by 2 which is equal to 8 plus p by 2 5 by 2. ఇవి రెండు సేమ్ వచ్చినాయి, ఇవి రెండు కూడా సేమ్ ఉండాలిగా. సో సిన్స్ AC మిడ్ పాయింట్ ఈక్వల్ టు BD మిడ్ పాయింట్, సో వాట్ ఈస్ AC మిడ్ పాయింట్ రా? 15 by 2 5 by 2. దిస్ వన్ వాట్? 8 plus p by 2 15 by 2. ఈ రెండు ఎలాగో సేమ్ ఉన్నాయిరా. 5 by 2 ఈ రెండు ఎలాగో సేమ్ ఉన్నాయిగా, ఈ రెండు ఎలాగో సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసేస్తే అయిపోతుంది. దేర్ ఫోర్ 15 by 2 is equal to 8 plus p by 2, 2 cancel. So 8 plus p is equal to ఎంత? 15. Then p is equal to 15 minus 8 కదా, 15 లో 8 తీసేయండి ఎంత? 7. దేర్ ఫోర్ వాల్యూ ఆఫ్ p ఎంత? 7. వాడు నథింగ్ బట్ ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇచ్చాడు రా. ఇగో 7,3 ఇచ్చాడా? ఇయలే. ఇగో ఇదే 7,3. ఇగో 6,1, ఇగో 6,1, 8,2, 8,2, 9,4, 9,4. సో ఇక్కడ 7 ఇచ్చాడు, చూపించమన్నాడు, వచ్చేసింది. ఇక్కడ 7 ఇవ్వలే, 7 వచ్చేసింది. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ బిఫోర్ exercise 2. Then we are going to start exercise 2 tomorrow, which are the related questions. ఈ క్వశ్చన్స్ ఈరోజు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని రావాలి. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు వీడియో కూడా అందుబాటులో ఉంటుంది, కావాలంటే చూసుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.